హైదరాబాద్లో సూపర్ పోలీస్కి సంబంధించి కొన ఊపిరితో ఉన్న మహిళ ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్. కుటుంబ కలహాలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు కానిస్టేబుల్ రాంబాబు. సిపిఆర్ చేసి మహిళ ప్రాణాలను కాపాడారు కానిస్టేబుల్. చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ విషయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబాబాద్లో సూపర్ పోలీస్ కొన ఊపిరితో ఉన్న మహిళ ప్రాణాలను కాపాడారు కానిస్టేబుల్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కుటుంబ కలహాలతో బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేస్తుంది ఉరేసుకుని ఓ మహిళ. ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు కానిస్టేబుల్ రాంబాబు. సిపిఆర్ చేసి మహిళ ప్రాణాలను కాపాడారు కానిస్టేబుల్. చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. కొంచెం అంబులెన్స్ ఏదైనా ప్రైవేట్ వెహికల్ తెమ్మని చెప్పండి. ఏదైనా రమ్మని ఉన్నాను ఏంటని రాము బండే తీసుకొని పోయిన హాస్పిటల్ కానీ తీసుకురమ్మన్నా ఈయన దగ్గరనే కదా. కొంచెం ముందు వస్తే వెహికల్ చూడండి. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ క్షణంలో ఆ కానిస్టేబుల్ అక్కడ అంత సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉండుంటే కనుక ఆ మహిళ ప్రాణాలతో ఉండేది కాదు. మరీ ముఖ్యంగా కేవలం పోలీసు శాఖకు సంబంధించి ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం. నీలాపరిందలు మోస్తున్న సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూసిన సందర్భం, ఎన్నో ఆరోపణలు కూడా వింటున్న సందర్భం కాదు. పోలీసులంటే రక్షక భటులమే కాదు, ప్రాణాలను కూడా రక్షించగలిగే సత్తా మాకుంది అంటూ కూడా ఇటువంటి సందర్భాల్లో ప్రూవ్ చేస్తున్న ఘటనలు మనకి ఎన్నో కోకొల్లనే చెప్పుకోవాలి. కానీ సమయస్ఫూర్తి ఆ మహిళకు సంబంధించి బలవాన్ మరణానికి పాల్పడిన తర్వాత కొన ఊపిరితో ఉందని తెలిసి వెంటనే సిపిఆర్కి దిగడం చాలా సందర్భంలో మాట్లాడుకుంటున్నాం. సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒకవేళ మీరు నడుస్తున్న సందర్భంలో లేకపోతే మీరు వెళుతున్న క్రమంలో ఒక వ్యక్తి హఠాత్తుగా కిందకు పడిపోయారు అనుకుందాం, కొన ఊపిరి ఉందనుకుందాం, కాస్త సిపిఆర్ అనేది అందించే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ పోలీసు వ్యవహరించిన తీరు మీద అందరూ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహబూబాబాద్ సూపర్ పోలీస్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న మహిళ ప్రాణాలను కాపాడాడు ఆ కానిస్టేబుల్. కుటుంబ కలహాలతో ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేసింది ఆ మహిళ. అయితే ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకున్న తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూశారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి గమనించే ప్రయత్నం చేశారు. ప్రాణాలతో ఉందని గమనించి కొన ఊపిరితో ఉందని తెలిసి సిపిఆర్ అందించే ప్రయత్నం చేశారు. దాదాపుగా మీరు చూస్తే 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా తను సిపిఆర్ అందిస్తూనే ఉన్నారు. కొన్ని నిమిషాల పాటు ఆ సిపిఆర్ కంటిన్యూ అవుతూనే ఉంది. సిపిఆర్ చేసిన తర్వాత మహిళ ప్రాణాలను దక్కించుకోవడం జరిగింది. సిపిఆర్ చేశారు కానిస్టేబుల్. చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి సంబంధించి డీటెయిల్గా తెలియాల్సి ఉంది. కానీ అక్కడికి చేరుకున్న రాంబాబుని అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. కేవలం అక్కడికి వెళ్ళిన ఎందుకంటే అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కంగారు పడము, గాబరా పడము ఇటువంటివి కాకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా వాళ్ళని కూడా సంభాలించుకుంటూ ఉండాలి. చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా కాస్త కంట్రోల్ చేయగలగాలి. ఎందుకంటే హడావిడి పడినా లేకపోతే సిపిఆర్ ప్రాపర్గా చేయకపోయినా ప్రాణాలకే మరి ముప్పు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అటువంటి సందర్భంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, కరెక్ట్ ప్రాసెస్లో సిపిఆర్ ఇవ్వడం రెండు ముఖ్యం. అలా కానిస్టేబుల్ రాంబాబు అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న మహిళకు కంటిన్యూస్గా సిపిఆర్ ఇస్తున్నారు. సిపిఆర్ ఇస్తున్న క్రమంలో ఆమె మళ్ళీ పుంజుకుంది, కాస్త ప్రాణాలను దక్కించుకుందంటూ కూడా చర్చ జోరందుకుంది. కొంచెం అంబులెన్స్ ఏదైనా ప్రైవేట్ వెహికల్ తెమ్మని చెప్పండి. ఏదైనా రమ్మని ఉన్నాను ఏంటని రాము బండే తీసుకొని పోయిన హాస్పిటల్ కానీ తీసుకురమ్మన్నా ఈయన దగ్గరనే కదా. కొంచెం ముందు వస్తే వెహికల్ చూడండి. కొంచెం అంబులెన్స్ ఏదైనా ప్రైవేట్ వెహికల్ తెమ్మని చెప్పండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.